అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడిందా అంటే అవుననే సమాధానం వస్తుంది నిపుణుల నుంచి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు నిన్నటి రోజున శ్రీశైలం డ్యాం పరిశీలించారు. ప్లంజ్ పూల్ ప్రమాదంలో ఉంది అని తేల్చినటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. అయితే 2009లో అత్యంత ఎక్కువగా వరద ప్రవాహం రావడంతో 25 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు విడుదల చేయడంతో పెద్ద ఎత్తున ప్లంజ్ పూల్కే ప్రమాదం ఏర్పడిందనేసి అధికారులు తేల్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిపుణుల కమిటీ శ్రీశైలం డ్యాం పరిశీలించింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసింది. క్షేత్ర స్థాయిలో అప్రోచ్ రోడ్డు, ప్లంజ్ పూలు, గ్యాలరీ, బ్లాక్లు, రేడియల్ క్రష్ గేట్లను నిపుణులు పరిశీలించారు. వివిధ సమస్యలు ఉన్నాయని అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. 2009 సంవత్సరానికి ముందుగా ప్లంజ్పూర్ ప్రాంతంలో గోతులు ఏర్పడేటువంటి అంశం గుర్తించారు. 2009 వరదల వల్ల ఒక్క రోజులోనే 25 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో ఒకసారిగా పెద్ద ఎత్తున ప్లంజ్పూల్ కి ప్రమాదం గోతి పడినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలో 120 మీటర్ల నుంచి 150 మీటర్ల లోతు గొయ్యిలు ఏర్పడినట్లు నిర్ధారణకు వచ్చారు డ్యాం అధికారులు. దీనివల్ల డ్యాం పునాదులు కూడా పడినట్లు తేల్చారు. స్లిప్ ఎగువన కటాఫ్ దెబ్బతినడానికి 17-18 బ్లాకుల్లో పగుళ్లు ఏర్పడ్డాయని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినటువంటి కమిటీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రపంచ బ్యాంకు 200 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు కనీసం దాన్ని వినియోగించలేని పరిస్థితిలో ఉందని ఈ డ్యామ్ సేఫ్టీ అధికారులు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. దశల వారీగా ప్లంజ్ యొక్క నిర్మాణాన్ని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరమ్మతుల కోసము తక్షణమే ప్రత్యేకమైనటువంటి కమిటీని, అదేవిధంగా నిపుణులను రంగంలో దింపి ఈ ప్లంజ్ పూల్ యొక్క నష్ట నివారణను చేపట్టకపోతే మాత్రం శ్రీశైలం డ్యాం ప్రమాదం పడేటువంటి అవకాశం ఉంది. వీడియో చంద్రశేఖర్, హుస్సేన్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.